మొదటి యోహాను 5:18 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు ఎవరి యందుందంట? దుష్టుని యందుందంట. ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ వికెడ్నెస్. చూడ్డానికి బాగుంటుంది లోకం, చాలా అందంగా ఉంటుంది, డెవలప్డ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, డెవలప్మెంట్స్, టెక్నాలజీ గుడ్. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడు? దుష్టత్వము అంటున్నాడు. ద హోల్ వరల్డ్ లయత్ అంటే దేవుని ఎరిగేవారు, ఆయన్ని నిజముగా ఎరిగిన వారు కాకుండా మిగిలిన లోకము ఎందులో ఉందంటున్నాడు? దుష్టత్వములో ఉందంట. ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ వికెడ్నెస్. నోట్ దిస్ పాయింట్ అని చెప్పండి. లోకమంతయు దుష్టుని యందుందంట. నీకు తెలీదు, బయటికి బాగా మాట్లాడతారు, ఆ స్త్రీలు చాలా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్, అమేజింగ్, బట్ యూ డోంట్ నో ద డెవిల్ హ్యాస్ యాక్సెస్. అపవాది వాళ్ళని కంట్రోల్ చేయగలడు. దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డెవిల్. ఎప్పుడైనా అందుకే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్ మనం తీసుకోకూడదు. ఎంత పాపులర్ అయినా అవనివ్వండి. దేవుడు అబ్రహామును ఎందుకు విశ్వాసం గల తండ్రి అన్నాడో తెలుసా? మీలో చాలామందికి అబ్రహాం కంటే ఎక్కువ విశ్వాసం ఉంది. ఇప్పుడు ఈ యుగంలో కొంతమంది నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, నేను ఇలాగే ఉండిపోతా అనేటువంటి రోషం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మరి అబ్రహామును ఎందుకు అంత దేవుడు పొగిడాడు? ఆ కాలంలో, ఆ యుగములో, ఆ ప్రాంతములో, ఆ దేశంలో ఒకే ఒక్క విశ్వాసి. నో టెస్టిమోనీ. ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమె పిల్లలు పుట్టారు, సాక్ష్యాలు ఏమీ లేవు, ఒక పుస్తకం, నథింగ్. ఒక స్వరం విన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరూ లేరు, లోకమంతా వేరు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్స్ మొత్తం వేరు. ఒకే ఒక్క వ్యక్తి. వాళ్ళ ఆవిడ పక్క నుంచి డౌట్, పుడతారంటవా, నిజంగా ఎన్నవంటవా, వచ్చేస్తున్నాం ఇలాగా. మొత్తం బంధువులు. తమ్ముడు అనుకున్నాడు, మా అన్నకు కొంచెం లూజ్ ఏమో అని చెప్పి నేను కూడా వస్తాను నాన్న, నీకు ఎందుకు కంగారు పడక అని బంధువులందరినీ చెప్పినట్టున్నాడు, నేను వెళ్తాను. కానీ దారిలో బ్లెస్ అయిపోయి తన మనసంతా ఆస్తి మీద పట్టుకుని ఆస్తి గురించి అన్నతో గొడవపడడం మొదలెట్టాడు. హీ వాస్ ప్రిజర్వింగ్ హిమ్సెల్ఫ్. ఏమి సాక్ష్యాలు లేవు, వాక్యం లేదు, ఏమీ లేదు. ఒక్క మనిషికి ఈ దేవుడు వెళ్ళిపోమన్నాడు, వచ్చేసాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? అందుకే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. నో బడీ ఎల్స్. బలపరిచేవారు లేరు, అందరూ పొడిచేవాళ్ళే. నీకు పిల్లలు లేరు, దేవుడు ఉన్నాడంట. నీకు పిల్లలు ఇవ్వలేదు, పిల్లలు రోజుకు ఒకళ్ళు పుడుతున్నారు. అతనికి మొత్తం 400 మంది ఉన్నారు పనులు. నెలకు ఒకరు గుడ్ న్యూస్ వస్తున్నారు, అమ్మ ఇదిగో ఈ మిఠాయి తిను, నాకు దేవుడు కొడుకునిచ్చాడు, కూతురినిచ్చాడని. ఆ 25 సంవత్సరాలు నరకం ఉంచింది సార్. ఆ నరకం తీసుకెళ్ళి, తెలుసు కదా, భార్య నరకం అయితే తీసుకెళ్ళి కొంచెం నరకంలో భర్తను కూడా పల్పగస్తులు చేస్తారు. ఈయన తట్టుకోలేకపోయాడు. హన్న భర్త ఎల్కనా, నువ్వు నాకు ఇవ్వట్లేదు పిల్లల్ని అంటే నేను ఏమన్నా దేవుడినా? am I God that I could give you kids? You see, wickedness. So be careful with the world. ఎస్కేప్ అవ్వలేవు, చూస్తాం, వాళ్ళతో పనిచేయాలి, వాళ్ళతో ఉండాలి, ప్రేమించాలి, బట్ బీ కేర్ఫుల్. మొదటి పేతురు 5:8, 1 Peter 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. You see that? ఒక మనిషిని, ప్రపంచాన్ని మింగేద్దామని చూస్తున్నాడు, మింగేస్తున్నాడు కూడా. We see that reality of this devil. ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. సో మెలకువగా ఉండాలంట. సో యూనో, సిన్ ఈజ్ లైక్ స్లీపింగ్ మోడ్. నువ్వు ఇంకా పాపంలో ఉన్నావంటే నిద్రపోతున్నావు. మెల్కో. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ హోలీనెస్, రైచియస్నెస్, ప్రేయర్, ఫాస్టింగ్. బీ కేర్ఫుల్. యూనో ద డెవిల్ ఈజ్ నాట్ లైక్ దాట్. హీ ఈజ్ లైక్ ఎ లయన్. సింహం బోన్లేస్తే వదిలిపెడతాడా నిన్ను? సో దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ సాటన్. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదని వెతుకుచున్నాడంట. యూ డోంట్ నో హౌ ఇట్ డైవర్ట్స్. ఆ సింహం ఎలా కనపడుతుందో మీరందరూ ఆ సింహాన్ని గుర్తుపట్టుదురుగాక. సో దట్ యు విల్ ఐడెంటిఫై. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. వాడికి ఒక బుద్ధి ఉందంట ఆది నుండి. ఎవరంట వాడు? హీ ఈజ్ నాట్ ఎ కూల్ గాయ్. ఏదో మనం ఇలా ఊగిపోవడం, అలాగే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోవు, అలాగే ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ వాజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ వాజ్ ఎ మర్డరర్. అలాగని దేవునిలో ఎదకపోయినా యూ కెన్ బి ఎ మర్డరర్. హేట్రెడ్. నీవెవరినైనా ద్వేషిస్తే నీవెవరితో సమానం ఉంది బైబిల్లో? నరహంతకుడితో. ఇఫ్ యూ హేట్ సంబడి యు ఆర్ లైక్ ఎ మర్డరర్. యు సీ దట్? డెవిల్ ఈజ్ ఎ మర్డరర్. వాడు నరహంతకుడంట. వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సో యూ కెనాట్ టేక్ ద డెవిల్ ఈజీ. వాడు మీలో ద్వేషం అనే హృదయం పెట్టాడంటే ఎక్కడో. బి కేర్ఫుల్. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సత్యాన్ని అంగీకరించట్లేదా? ఎవరు సత్యము? యేసు సత్యము. ఎవరు జీవము? యేసు. ఎవరు మార్గము? యేసు. సత్యాన్ని అంగీకరించకపోతే అక్కడెక్కడో మరణం పొంచి ఉండొచ్చు. ఇట్ డజంట్ బిలాంగ్ టు ట్రూత్. సత్యాన్ని ఎరిగిన వారు ఎదకపోతే కూడా డేంజరస్. వెన్ యూ డోంట్ గ్రో. నువ్వు ఎప్పుడైతే ఎదగలేవో, నువ్వు ప్రేమించలేవు. ఒకరు ప్రేమించాలంటే చాలా విశ్వాసం కావాలి. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమించడానికి చాలా విశ్వాసం కావాలనండి. ఎందుకు? వాళ్ళు చేసే నష్టం, వాళ్ళు చేసే హానిని దేవుడే చూసుకుంటాడు అని దేవుని మీద వదిలిపెట్టడం. డెవిల్ ఈజ్ ఎ మర్డరర్. మనం వాడు పనిచేయడం చూస్తున్నామా లేదా?
వీఆర్ సీయింగ్ హిమ్ వర్కింగ్. సో డోంట్ టేక్ ద డెవిల్ ఈజ్ పక్కన చెప్పండి, అపవాదిని లైట్ తీసుకోవద్దని చెప్పండి. బికాస్ వీ సీ హిమ్ యాజ్ అ మర్డరర్ నౌ. 74వ కీర్తన 20 నుంచి 21. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి, కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. ప్రతిరోజు నీ మనసును నూతన పరుచుకోవాలంట. తల్లిదండ్రులు నూతన పరుచుకోవాలా, పిల్లలకి నూతన పరిచేటట్టు చేయాలా. దీస్ హ్యాడ్ ప్రాఫిటిక్ ఇన్సైట్. వీళ్ళందరికీ ప్రవచనాత్మకమైనటువంటి ఆత్మ ఆ రోజుల్లో లేకపోతే ఇలాంటివి రాయలేరాడు. లోకములోనున్న చీకటి గల చోట్లు బలాత్కారుల నివాసములతో నుండి ఉన్నవి. ద డార్క్ ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఫుల్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఆఫ్ వాట్? క్రుయాలిటీ. క్రుయాలిటీ అంటే ఏంటో తెలుసా? మామూలుగా గన్తో ఇలాగ కలిసి చనిపోతారు, క్రూరంగా చంపడం. చూడండి కొన్ని వీటిల్లో సెంటిమెంటల్గా చూపిస్తూ ఉంటారు. వాడు మామూలుగా చంపకూడదు, వాడు చేతికి వచ్చినా కానీ వాడిని చంపరు, స్టెప్ బై స్టెప్ చంపుతానని. యు సీ, దే ఆర్ క్రుయాలిటీ, హ్యాబిటేషన్స్ ఆఫ్ క్రుయాలిటీ. చీకటి గల చోటుల్లో బలాత్కారుల నివాసముతో నిండి ఉన్నవి, కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకో. యు నీడ్ టు రిమైండ్ గాడ్ హిస్ కవెనెంట్. నిబంధన అనండి. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. కరెక్టే. మనకిప్పుడు ఇంత జరిగిపోయిందని అక్కడ ఆగిపోతామా? చాలా మంది అంటారు, యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎందుకు దిగలేదు ఆయన? బలహీనంగా ఉండిపోయాడు, చూడు ఎక్కిరించారు, కొట్టి చంపేశారు. వాట్ కెన్ యూ డూ? దట్స్ ఎ డిఫరెంట్ టైమ్ అండ్ ఎ డిఫరెంట్ సీజన్. అందరూ చెప్పండి, ఆ సమయం వేరు, ఆ కాలం వేరు అనండి. అది అప్పగించుకున్న కాలము, పశ్చాత్తాపముతో అది ప్రాయశ్చిత్తము చేయు కాలం. దట్స్ ఎ టైమ్ అండ్ సీజన్ ఫర్ ద ప్రాపిటియేషన్ ఆఫ్ సిన్స్. దహన బలిగా దేవునికి తన దేహమును అర్పించుకోవాల్సినటువంటి కాలము, సమయము అది. కానీ దానికి టైమ్స్ కూడా ఉన్నాయి. నౌ లెట్స్ స్టడీ నౌ. యోబు 1:12. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. డిస్ట్రక్షన్ ఆఫ్ డెవిల్ ఈజ్ ఆల్సో ఇన్ కంట్రోల్. ఒకవేళ వెళితే ఆ కష్టము కూడా ఎలాగ వెళ్ళాలి అని. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, హౌ టు గో? యేసుప్రభు కూడా వెళ్ళారు, తెలుసుకొని బలాన్ని పొందుకొని ఆ మరణగండం గుండా వెళ్ళారు ఆయన. మరి ఆయన ముందు ఆయనకి బలం లేదు, తర్వాత ఆయన ప్రార్థించగా పైనుంచి దూత వచ్చి ఆయన్ని ఆ మహాగండము గుండా వెళ్ళడానికి, అపవాది చేస్తున్నటువంటి ఆ శోధన గుండా వెళ్ళడానికి మరి ఆయనకి బలం వచ్చిందా లేదా? ఆ బలములో కూడా ఆయన గురి వద్దనే మరి చూస్తూ కేంద్రీకరిస్తున్నాడంట. ఆ రాబో మహిమనే చూస్తున్నాడంట. దేవుడు ఇవ్వబో ఆ తర్వాత మహిమనే చూస్తున్నాడంట. అది చూసుకుంటూ దీని గుండా వెళ్ళాడంట. హెబ్రూల్లో ఉంటుంది. లెట్స్ గో దేర్. హెబ్రూస్ 12:3 చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యు సీ హియర్ నౌ. ఇక్కడ యేసు ప్రభు వారంట ఆ దెబ్బల గుండా, బల్లెప్పు పోటు, ఆ ఉమ్ము, ఆ అవమానం, ఆ ఘోరమైన మరణం ఎలాగుండా వెళ్ళారంట? తన ఎదుట ఉంచబడిన ఏం చూస్తూ ఉన్నారంట? ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము యొక్క కుడి పార్శ్వమున. సో హీ వాస్ సీయింగ్ దట్ గ్లోరీ. ఆయన అది కూడా ముందే అడుగుతాడు. యోహాను సువార్త 17లో అంటాడు, తండ్రి, ఇంతకు ముందు నేను ఈ భూమి మీదకి రాకముందు నీ వద్ద ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు తిరిగి ఇచ్చేయి, గివ్ బ్యాక్ మై గ్లోరీ. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఒకసారి నాకు మహిమ ఇచ్చిన తర్వాత నేను నీకు అదే మహిమ ఇవ్వను, దానికి 100 రెట్లు చేసి ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నోరు పలుకుతుంది, అన్ని నామముల కంటే నీ నామాన్ని. హీ గేవ్ హిస్ పాస్ట్ గ్లోరీ టు గాడ్. తనకుండే ఇంతకుముందు తనకు మహిమ ఉంది. హీ వాజ్ వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గ్లోరీ. ఎప్పుడైతే ఆ మహిమను దేవుని దగ్గర పెట్టాడో, గాడ్ హెస్ బ్యాక్ 100 times అండ్ గేవ్ ఇట్ బ్యాక్. యు సీ దట్ నౌ. హీ డిడ్ంట్ గివ్ ద సేమ్ గ్లోరీ. అది చూసుకుంటూ ఆయన దాని గుండా వెళ్ళాలంట. ఐ థింక్ ఒకవేళ సంఘం బలముగా ఉంటే అలా వెళ్ళేదేమో. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ వీ సర్చ్ ఇన్ ద బైబుల్. చూద్దాం, లెట్స్ ఈవెన్ స్టడీ దట్. జాన్ 17 4వ వచనం చదవండి ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. లార్డ్, ఐ ఫినిష్డ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నున్న నిన్ను మహిమపరిచింది. ఐ హావ్ ఫినిష్డ్. అందుకనే ఆయన శిష్యుల్ని పిలుస్తున్నప్పుడు అంటాడు, తండ్రి నన్ను ఎలా పిలిచాడో మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాడు అంటే మీ పని అయ్యే వరకు అపవాది మిమ్మల్ని హాతము మార్చలేడు. యు సీ దట్. ఒకవేళ మేము హతసాక్షులు వెళ్ళాలని కోరుకున్నారు,
12 మంది ఎందుకు కోరుకున్నారు హతసాక్షులకి వెళ్దాం? ఎందుకంటే 12 మంది యేసయ్యను తిరస్కరించారు. వాళ్ళు పిరికి వారిగా పరలోకంలో యుగయుగంలో ఉండడం వారికి ఇష్టం లేదు. అందుకని మేము హతసాక్షులుగా వస్తాం అని వాళ్ళు కోరుకున్నారు. అయితే నేను అలాగే వెళ్ళాను పరలోకంకి, మీరు కూడా మీ పని అయ్యే వరకు మీరు వెళ్ళరు. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యూ క్యాన్ లెర్న్. షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఆఫ్ జుడాస్. ఓ పక్కని డబ్బులు కొట్టేస్తూ ఉన్నాడు, నిన్ను ఎప్పుడు అమ్మేద్దామని చూస్తూ ఉన్నాడు, వాడిని ఎలా పెట్టుకొని తిరిగా ఉన్నాయినా నువ్వు 3.5 సంవత్సరాలు. ఈ నెవర్ ఫైర్డ్ హిమ్. వాడు అనుకుంటాడా ఏసైకి ఏం తెలియదు అనుకుంటాడు. ఏసై అనుకుంటాడు, కొట్టే, నా ఆధారం నా దేవుడే, నేను సృష్టికర్త, అంటే క్రియేటర్, అన్నీ నా ద్వారా చేశాడు దేవుడు, ఈ నువ్వు నా దగ్గర నుంచి కొట్టేస్తావేంది అంటే గాలి దాచుకున్నట్టు అనమాట. ఆయన దగ్గర నుంచి సమస్తము ఆయన ద్వారా కలిగే, ఆయన దగ్గర నుంచి బ్యాగ్. హీ డజన్ నీడ్ ఎ బ్యాగ్. వాడికి అన్నీ తెలుసు. ఆ చేప నోట్లోంచి ఆ రొట్టెలు అలాగ ఇవ్వడం. ఈజ్ గాడ్. హీ వాజ్ ఆపరేటింగ్ అండర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా మహిమనిచ్చేయమన్నాడు దేవుడు. తెలిసి వెళ్ళాడు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గో, యూ నీడ్ టు గో లైక్ దస్. కానీ ఆ సంఘం ఎలా ఉందంట? ఇట్ వాస్ వీక్. అలాగనే దేవుడు బలహీనమైన సంఘాన్ని విడిచిపెట్టాడు. చూద్దాం, ఒక బలహీనమైన సంఘాన్ని ఆయన బహుమానం ఇస్తున్నాడు. ప్రకటనలోకి వెళ్దాం. ప్రకటన 3:7-8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: దావీదు తాళపు చెవి కలిగి, ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. బలహీనంగా ఉన్నారు, చంపేశారు. అలాగని దేవుడు విడిచిపెట్టాడా? లేదు, దాన్ని పట్టుకునే ఉన్నాడు. అలాగా కొన్ని బలమైన సంఘాలని పట్టుకున్నాడు. హీ వాజ్ హోల్డింగ్ ఆన్ ఎవ్రీ వన్. ఎందుకంటే రక్తము కార్చిన కుమారుణ్ణి బలహీనుడు పట్టుకున్న, బలవంతుడు పట్టుకున్న, ఎవరు పట్టుకున్నా ఆయన విడిచిపెట్టాడు. హీఈస్ ఆల్వేస్ ఇన్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు ఆశీర్దించబడ్డావా, ఆశీర్దించబడలేదా, రోగి అయి ఉన్నావా, అప్పులు పాలైపోయావా, బలహీనంగా ఉన్నావా, గాడ్ స్టిల్ లవ్స్ దట్ పర్సన్ అండ్ ఈస్ హోల్డింగ్ ఆన్. 7 సంఘాలని ఆయన పట్టుకున్నాడంట చేతితోటి. కానీ ఆయన చిత్తం ఏంటి? ఒకవేళ కష్టం కూడా వెళ్తే నాలాగా వెళ్ళాలని, నా శిష్యుల్లాగా వెళ్ళాలని. వెళ్ళలేకపోయారు వాళ్ళు. కొంచెమే ఉంది బలము. ఈజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్? ఎస్, హీఈస్ హోల్డింగ్ ఆన్ ద చర్చ్. లిమిటేషన్స్ పెట్టాడు. ఎంతవరకే? ఒక్కొక్కసారి శత్రువు ఎలాంటోడో లోకానికి చూపిస్తాడు. హీ ఎక్స్పోజెస్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డెవల్. హీ ఓపెన్స్ ద ఐస్, టెర్రరైజెస్ హిస్ పీపుల్ అండ్ షోస్, లుక్ వేర్ యు ఆర్ లివింగ్. మనల్ని భయక్రాంతులుగా చేసి మనకి చెప్తాడు, చూడండి మీరు ఎక్కడ జీవిస్తున్నారో, ఎటువంటి ప్రాంతంలో. పక్కనతో చెప్పండి, క్రూరమైన సాతాను జీవించు భూలోకంలో మనం ఉన్నాము అనండి. సో బీ కేర్ఫుల్ విత్ ద వరల్డ్. డోంట్ ఇమిటేట్ విత్ ద వరల్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. జస్ట్ చదువుకోండి, వాళ్ళతో పని చేయండి, వాళ్ళకి సాయం చేయండి, బట్ బీ కేర్ఫుల్. విజ్డమ్, బీ వాయిస్. యోబుతో చెప్తున్నాడు, ఇంతవరకే చేయి నువ్వు, అతని ప్రాణాన్ని ముట్టుకో. దే ఆర్ లిమిటేషన్స్. ఎందుకు? ఇంకా యోబుని పట్టుకున్నాడా లేదా దేవుడు? ఎస్, హీ వాజ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ జోబ్. సైతానుడా అన్నీ పోతున్నాయి, కానీ యోబేమనుకున్నాడు? నా దేవుడు వదిలేశాడు, నేను పిండం కనబడి చనిపోయి ఏయో మాట్లాడేస్తున్నాడు. కానీ దేవుడు ఇంకా ఈరోజు ఎవరెవరు నన్ను దేవుడు వదిలేశాడు, నాకెవరూ లేరు, నేను విధవరాలని, అది ఇది జరుగుతుందా లేదా? అన్నో, దేవుడు నిన్ను తన బలమైన హస్తముతో పట్టుకునే ఉన్నాడు. గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. నిన్ను అంత సమాజం అంతా వెలివేసేసిన గాడ్ ఇస్ స్టిల్ హోల్డింగ్ యూ. మేబీ నీకని మర్మాలు తెలియదు, అంత వాక్యం తెలియదు, అంత డబ్బు లేదు, అంత సామర్థ్యం లేదు, బట్ స్టిల్ గాడ్స్ రైట్ హ్యాండ్, ఆయన కుడి హస్తంలో నిన్ను చెక్కే ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ గాడ్ ఆఫ్ విడోస్, గాడ్ ఆఫ్ పూర్, గాడ్ ఆఫ్ ద వీక్, గాడ్ ఆఫ్ ద సిక్. హీఈస్ ఎ హీలర్ బట్ స్టిల్ గాడ్ ఆఫ్ ద సిక్. ఆయన స్వస్థపరిచేవాడు. అలాగే నా రోగిని విడిచిపెట్టాడు. ఆయన ధనికుడు, అలాగే దరిద్రుని విడిచిపెట్టాడు, ఆ విధవరాలను విడిచిపెట్టాడు. ఈజ్ గాడ్ ఆఫ్ పూర్, యట్ హీఈస్ ఆల్సో గాడ్ ఆఫ్ రిచ్. అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్. ఎఫెసీలో 6:12. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఆగండి, ఈ లోకనాథుడు ఎదుట ఆ పైన ఇంకొక నాథుడు ఉన్నాడు, వాడు పనిచేస్తాడు. ఈ రాష్ట్రనాథుడు, జిల్లానాథుడు, దేశనాథుడు, అలాగే దురాత్మల సమూహాలు ఉన్నాయంట. దానియేలు ప్రార్థన చేసి ఈ దర్శన భావము చెప్పమంటే అతను మోకరించిన వెంటనే ఎవరు బయలుదేరారు? గాబ్రియేలు బయలుదేరారు. చూడండి, దేశాల విషయమై బిగ్ గ్లోబల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఎవరిస్తారో తెలుసా? గ్లోరీ ఏంజల్స్, మైకల్. ఒకవేళ నువ్వు దేశం కోసం ప్రార్థిస్తున్నావా, ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నావా, నీ ప్రార్థన ఎవరు తీసుకెళ్తారో తెలుసా? గొప్ప గొప్ప దూతలు పట్టుకెళ్తాయి, హై ర్యాంక్ ఏంజల్. మాస్టర్ గారు, నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న ఏంజల్ పట్టుకెళ్తుంది. స్మాల్ గార్డియన్ ఏంజల్ విల్ టేక్ ఆఫ్ అండ్ గో. లేదు, అన్నీ ఒకటే అంటారా? యూ కాంట్ సే ఆల్ వన్. ఎందుకంటే ఈ గాబ్రియల్ దూత వస్తే ఎవరు ఆపారంట? పైన ఒక దురాత్మ ఆపిందంట. ఎవరా దురాత్మ పేరు? పారసికుల రాజు. అంటే ఏమనుకుంటాం మనం? ఆ పర్షియా దేశపు రాజు అనుకుంటాం. కానీ ఆ పర్షియా దేశానికి అక్కడ కూర్చున్నాడు, ఆడిపైన ఇంకోటి కూర్చున్నాడు దురాత్మ. ఇజ్రాయేల్ అందే, మాకు కూడా లోకంలాగా రాజులు కావాలి దేవా, రాజులు కావాలా? ఎవరు కావాలంట?
వాళ్ళకి తెలియదు దాని వెనకాల పైన దురాత్మలోనే కంట్రోల్ చేస్తున్నాయని. ఏమైంది? కోరుకున్నారు. అంతకుముందు ప్రవక్తలు వెళ్ళేవారు, దేవుడు ఏం చెప్తే అది నడిపించేవారు. మోషేలాగా అడుగడుగున ఎటు నడవాలి ప్రభువా, తనకు ఒకవేళ రాజులా జ్ఞానం ఉందని చెప్పి 40 సంవత్సరాల జ్ఞానాన్ని మళ్ళీ మొత్తం తీసేసుకొని మాట రాదు, మెదడు లేనిలాగా ఉన్నాడు. కరెక్టే, అలాగుంటేనే నాకు కరెక్ట్ రా అని చెప్పాడు. ఎందుకంటే మ్యాప్ డిజైనింగ్, రాజు ఎక్కడెక్కడ ఎలాగెలాలో తెలుసు. 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు. ప్రభువా నేను మహారాజుని, 2 వారాల్లో వెళ్ళిపోవాల్సింది నువ్వు ఎందుకు ఇలా రోజు తిప్పుతున్నావు ఇలాగ మమ్మల్ని? నెలకోసారి కొండ చుట్టూ తిప్పుతున్నావు నువ్వు రూట్ మర్చిపోయావా ఏంది? మా పాపాలతో పాటు రూట్ కూడా మర్చిపోయావా? గాడ్ నెవర్ ఫర్గెట్స్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ నో మెమరీ ఫర్ హిమ్. హీ రిమెంబర్స్. ఆయన మర్చిపోతాడు అంతే. గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత నువ్వు జ్ఞాపకం చేసిన ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ పాపాలని. ఈ సచ్ ఎ గుడ్ గాడ్. దీస్ ఆర్ ద డీమన్స్ దేర్. లోకనాథులతో నీ ఆకాశమండల దురాత్మల సమూహములతోటి పోరాడుచున్నామంట. మన యుద్ధం పోరాటం చేయాలంటే దానికి కావాల్సింది 2. వాక్యము ద్వారా వచ్చే విశ్వాసం ద్వారా చేసే ప్రార్థన, ఇంకేమీ లేదు. So this warfare is only done by 2 things, the word and the prayer of faith. ఈ ఆయుధాలు కావాలి నీకు. No other way you can be protected లోకముతో. This is yet, దాని వెనకాల ఇదే ఉండాలి, విశ్వాసము ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దీని వెనకాల ఏదో ఒక దురాత్మ ఉందా లేదా? There is a person, a wicked man who is a murderer from the beginning. ఆది నుంచి వాడు ఎవడనుంది? నరహంతకుడై ఉన్నాడు. There is a murderer spirit who entered into somebody and did it. అది ఎవరిలోకి ప్రవేశించిందో, ఎవరి ద్వారా జరిగిందో మీకు తెలుసు. want to give you the dark green room activity in this area. ఏలయనగా మనము పోరాడినది దురాత్మ సంబంధులైన ప్రధానులతో, దురాత్మ సంబంధమైన అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశమండల దురాత్మ సమూహములతో అయి ఉన్నది. అందుకే ప్రే బై కవరింగ్. ఉపవాసం నేర్పించండి పిల్లలకి. ఒక్కోసారి మన శరీరం ఎందు మన మాట కొన్ని లొంగవు. అప్పుడు దానియేలు 21 రోజుల ఉపవాసం ఉంటే దేవుడు ఎవరిని పంపించాడు? మిఖాయేలుని పంపించి, ఆ మిఖాయేలు ఈ పారసికల రాజుతో యుద్ధం చేస్తే అప్పుడు కిందకి ఎవరు వచ్చారు? అప్పుడు గాబ్రియేల్ వచ్చి ఆ దర్శన భావం చెప్పింది. చూసి కానీ కొత్త నిబంధనలో నీకు ఆ సిస్టమ్ అవసరంలే. నీ లోపల దేవుడు పరిశుద్ధాత్మనే పెట్టేశాడు. నీవు నీ గదిలో కూర్చొని ప్రార్థించిన వెంటనే నీతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఎలాగైనా చూస్తావు నువ్వు. యూ హ్యావ్ టు సీ. బంధువులు అనే దయ్యాలు, ముచ్చట్లు అనే దయ్యాలు, టెంప్టేషన్ అనే దయ్యాలు, శోధన అనే దయ్యాలు, రకరకాల దయ్యాలు ఉంటాయి. మీరందరూ కంట్రోల్డ్గా దయ్యాల్ని హ్యాండిల్ చేయదురుగాక. యూ నీడ్ టు యూజ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆ ఒక రకంగా భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవా. దాన్ని కరెక్ట్గా దేవుని కొరకు వాడాలా. దయ్యాన్ని వెలగొట్టేసి దేవుని మహిమార్థమై రానున్న రోజుల్లో వాడబడును గాక. యూ నీడ్ టు యూజ్ దట్. లార్డ్ ఐ క్లెయిమ్ ఇట్ ఇన్ జీసస్ మైండ్. అయ్యా నీవు నీ శిష్యులు ఎలా పంపించావో భయక్రాంతులై, అయ్యా ఈ దేశంలో సేవకులు విశ్వాసులు ఉంటుండగా ఇదిగో ఆ భయపడుతున్న వారి గదిలోకి వెళ్ళి, ఇదిగో నా తండ్రి నన్ను పంపినట్టు మిమ్మల్ని పంపిస్తున్నాను, నీ ప్రాణము నీ చేతిలో పెడుతున్నాను, నీ అధికారం నీకు ఇస్తున్నాను. లార్డ్ ఐ క్లెయిమ్ దిస్ పవర్ అండ్ అథారిటీ ఫర్ మీ, ఫర్ మై హస్బెండ్, ఫర్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్. నీకు, నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి ఐ క్లెయిమ్ దిస్. అయ్యా నాకు ఈ అధికారము కావాలా? నువ్వే చెప్పావు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించమని, నా శిష్యులుగా చేయమన్నావు. నువ్వు దేవుని శిష్యుడివే. ఈ రోజు నుంచి ఒక శిష్యుడిగా జీవిస్తావు. Somebody is living like a disciple's authority. Whatever you want, but live like a disciple. The anointing of disciple come on everyone today. శిష్యుని అభిషేకం నాకు కలుగును గాక. Lord, give me this authority and I claim this on me and my family. I claim it, oh Lord. ఇదిగో ఈ దేశంలో వారు అనేకులకు ఆశీర్వాదంగా జీవించి నీ నామ మహిమార్థమై నూతన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.